వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్లా, అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వంలో నంబర్ 1 కాలేదు, ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. హరీష్ రావు గారు చెప్పినరు, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, దీంట్లో ఎన్నో కాంపోనెంట్లు ఉన్నాయి. బరాజ్లు ఉన్నాయి, 3 బరాజ్లు ఉన్నాయి, ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాల్లు ఉన్నాయి, వందలాది కిలోమీటర్ల టన్నెల్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయి, బాహుబలి, ఇవన్నీ కలిసి కాళేశ్వరం కేవలం మేడిగడ్డ కాదు. అయితే వారు చెప్పింది అక్షరాల నిజం. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక సిస్టమ్. ఒక సిస్టమ్ ఉంటే అందులో వివిధ కాంపోనెంట్స్ ఉంటాయి. వారు చెప్పిన కాంపోనెంట్స్ అని హరీష్ రావు గారు చెప్పిన కాంపోనెంట్స్. అయితే దీంట్లో అన్నిట్ల పెద్ద లోపం అంటే వాస్తవంగానే అన్నిట్ల పెద్ద లోపము మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్యామేజ్ కాదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డిజైన్ అని ఉండొచ్చు, లేకుంటే క్వాలిటీ కంట్రోల్ మంచిగా చేయవచ్చు, లేకుంటే హైడ్రాలజీ అది మంచిగా చేయకుండొచ్చు, లేకుంటే జియాలజీ టెస్టింగ్ మంచిగా చేయకూడదు, లేకుంటే ఇంజనీరింగ్ LNT వాళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా చేయకూడదు. ఈ కారణాలే ఉంటాయి.